శివకుమార్ని ఏమి తిట్టారు అన్నటువంటిది వాస్తవం కాకుండా వక్రీకరించడం కూడా తప్పు. నాకు తెలిసి ఈ మాట అంటే ఇతను వెళ్ళి కొడతాడని నేను అనుకో. అదే అయినా అవతల వాళ్ళు కూడా అంత లైన్ లో ఉండి ఇన్ని మాటలు మాట్లాడతారా? అదే అంటారు. ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అనడానికి లేదు లేదు. నేను చూశాను అసలు వెనకాల ఉంచున్నోడు ఏందేందో మాట్లాడేసుకుంటున్నారు. అసలు అవి వెంటంటే ఆ నవ్వు వస్తుంది నాకు. నిజంగా మన ఇండియన్ పరిపక్వత ఎట్లుందంటే అక్కడ ఇద్దరు కుర్రోళ్ళు మాట్లాడుకుంటుంటే నేనేమనుకున్నానంటే ఇది బిట్ కాయిన్, షేర్ మార్కెట్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాను. ఓహో లేదు చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ హైదరాబాద్ నుంచి బాంబే నుంచి వచ్చారు అనుకున్నా. ఒక అతనే కోయంబత్తూరులో చదువుతున్నాడు, ఇంకొక అతనేమో డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఎక్కడో ట్రక్ డ్రైవర్ గా చేస్తున్నాడు. రాష్ట్రం గొప్పత, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ దగ్గర నుంచి అంతర్జాతీయ ఇష్యూస్ దాకా బిట్ కాయిన్ దాకా మాట్లాడేసుకుంటున్నారు. దాంట్లో ఎవడుంటే దేశానికి మంచిది దగ్గర నుంచి ఇదంతా అసలు నువ్వు క్యూ లైన్ లో నుంచి ఉన్నాక మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, సరదాగా ఎరా అంటే ఎరా అని కాకుండా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలన్నింటిని అక్కడే మాట్లాడేసుకుంటున్నారు. అంటే మనకి వాళ్ళ అవగాహన కాన్సెప్ట్ అట్టుంది కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఉంటది. మేబీ ప్రొవోక్ చేయడానికి అయి ఉండొచ్చు. ప్రొవోక్ చేస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలా, నమస్కారం పెట్టి మీరు అలా తిడతా ఉండండి సార్, అదే నాకు ఆశీర్వచనాలని చెప్పాలి. ఇప్పుడు మన మీద చాలా మంది వీడియోలు